హలో హాయ్ వెల్కమ్ టు కళ్యాణి కిచెన్. ఇవాళ వీడియోలో హెల్తీగా చాక్లెట్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చాక్లెట్ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. అలాగే ఇందులో ఎటువంటి వెన్న కానీ షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదు. కంప్లీట్ హెల్తీ వర్షన్లో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీలను వేయించకుండా హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మాత్రం పల్లీలు పైన కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల పచ్చిగానే ఉండిపోతాయి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసి 1 కప్పు వరకు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని తర్వాత 1/2 కప్ వరకు క్యాష్ నట్స్, అలాగే 1.5 టీ స్పూన్ కోకో పౌడర్, స్వీట్కి డేట్స్ యూజ్ చేస్తున్నానండి నేను. మీరు కావాలంటే బెల్లం లేదా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హెల్తీ వెర్షన్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి డేట్స్ యూజ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నింటినీ ఆపి పల్లీలలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎంత మిక్సీ పట్టినా కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ సపరేట్ అవ్వకుండా ముద్దలాగా ఫామ్ అవ్వకుండా ఉంటే కొంచెం వెన్నను కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ క్వాలిటీ లేదా సెకండ్ క్వాలిటీ పల్లీలను తీసుకుంటే ఇందులో మీరు బటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ మిక్స్ని ఇంకోలా కూడా యూజ్ చేయొచ్చండి. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వకుండా పౌడర్గానే ఉండి పాలలో కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ ఈజీ రెసిపీస్తో మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత ముందుకు తీసుకెళ్ళండి. అలాగే పిల్లలున్న ప్రతి ఒక్కరికి ఈ రెసిపీని షేర్ చేయండి.